సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ స్టార్టెడ్. సో ఇవాళ అయితే వినాయకుడు అయితే లేపుతున్నాం గైస్. అండ్ మా గ్యాంగ్లో ఎవరికైతే నిద్ర కూడా లేదు. సో అందరు ఫేస్ అయితే గలీజ్ అయిపోయినాయి, చాలామంది ఇక్కడ లేరు. సో ఇది అనిపిస్తుంది మొత్తం మండపం అయితే ఇప్పిస్తున్నాము. అండ్ క్రెయిన్ అయితే వస్తుంది, ఇంకా టోచర్ అయితే రెడీ ఉంది ఇక్కడ. అండ్ మన టస్కర్ అయితే రెడీ అవుతుంది, అక్కడికైతే వెళ్ళి చూసాం మనం. ఇంకా ఇప్పుడైతే ఇక సెటప్ అయితే రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడు వినాయకుని మండపం అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే తీసేసిరు. సో మనం బయలుదేరాం, అక్కడ చూసాం ఒకసారి వెళ్ళేసి. టస్కర్ అయితే ఇక్కడైతే వచ్చి ఉంది, ఆల్రెడీ నైట్ అయితే తీసుకొచ్చినాము. ఏంటంటే అందరం మెల్కుండి తీసుకొచ్చినాము అందరం. సో అందరైతే చూస్తున్నారు కదా, సెటప్ అయితే రెడీ అవుతుంది. మా సాయిపాల నవీన్ బాయ్, మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. ఆయన కాలే హలో బాయ్ అనే ఉంది. మొత్తం సెటప్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా. వీళ్ళంతా మా బచ్చగాలంతా బచ్చా గ్యాంగ్ ఇదంతా కనిపిస్తుందా? ఏడు పెద్ద చిచ్చోరగాడు ఏడైతే. అండ్ ఇది సెటప్ అయితే ఇట్లా వస్తుంది గాయస్. మేము అందరూ తెలియదు సెటప్ ఇంకా ఎట్లయితే రెడీ అవుతుందో తెలియదు. సోనుబాయ్ అయితే తెలుసు, సోనుబాయ్ సెటప్ ఎట్లా రెడీ అవుతుంది బాయ్. అండ్ మా నవీన్ బాయ్ కూడా అడుగుదాం, అండ్ సాయి బాయ్ కూడా అడుగుదాం. సాయి బాయ్ కూడా సీరియస్ ఉంటుండు. నవీన్ బాయ్ సెటప్ ఎట్లా ఉంటుంది బాయ్? మా తమ్ముడు అడుగుదాం, మా తమ్ముడు సిగ్గుపడతాడు. అరే వంశీ ఎట్లా రెడీ అవుతుంది బాయ్? సో అందరు ఇట్లా కామెడీ ఉంటుంది అంతా మా గ్యాంగ్లో మొత్తం, ఆడొక్కడు తప్ప. అండ్ అయితే డబుల్ పిన్ డీజే అయితే ఉంది సెట్. ఇంకా వీడియోస్ ఇంకా చూసాం ముంగడ ఏమవుతుందో. ఇంకా పూలు కట్టలేదు, పూలే తీసుకొచ్చిన పిల్లలకు. ఇది కట్టంటే కట్టలేదు ఇంకా. ఇది మొత్తం డీజే సెట్ అయినా కట్టిస్తా. సో మొత్తం అయితే సెట్ అవుతుంది ఇక్కడ మొత్తం టస్కర్ దగ్గర. అండ్ చాలా ఈగల్గా అయితే వెయిట్ చేసినాం ఇన్ని రోజులు. ఎందుకంటే వినాయక చవితి వచ్చింది అనుకున్నాం, మళ్ళీ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుండో వినాయకుడు అయితే. సో 11 days ఎట్లయినా మాకు కూడా తెలియదు. సో లాస్ట్ డే వినాయకుడికి అయితే. సో నిమజ్జనానికి అయితే అంతా సెట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా ట్రైన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం మేము. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. చెప్పాలా? సో గాయస్, ఇక్కడైతే మా లడ్డూది ఆప్షన్లో అయితే వెళ్ళింది. సో ఇది అనుకోకుండా అయితే అయింది సడన్గా. సో మేము ఆర్తి అయ్యగానే వాడే అన్నాడు. సో మేము కొంటా లడ్డు నేను తీసుకుంటా అని చెప్పిండు యాక్చువల్లీ. సో లాస్ట్ ఇయర్ అయితే 22,000 అయితే తీసుకుండు, ఈ ఇయర్ అయితే 30,000 అయితే తీసుకుంటుండు. సో అది అనుకోకుండా అయితే జరిగింది. అండ్ అందుకోసం వీడియోలో అయితే నేను క్లారిటీగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. వీడియో స్టార్ట్ చేయలేవు నువ్వు ఇక్కడ చూడరా. అరే మధ్యలో రారా, ఇక్కడ లేవురా. ఇక్కడ నుంచి రారా.
₹50 लाख का लड्डू आधा लड्डू पवन लेके आ ब्लॉक बनाएंगे मुझको पड़ती है दरकार शाम हमेशा रहता है గాయస్ ఫైనల్గా అయితే ఆర్తి కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి మేము. క్రెయిన్ అయితే దొరకలేదు, ఇంకా క్రెయిన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. మా సెటప్ కూడా రెడీ అయిపోయింది. సో చూడండి, సెటప్ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఎండ చాలా ఎండ కొడుతుంది కదా, సరిగ్గా అనిపిస్తలేదు అటు నుంచి. వెళ్ళి కొంచెం అందరు ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు వేరే బట్టలు అయితే వేసుకొని వస్తారు. సో ఇవే బట్టలు ఎందుకు వేసినామంటే బట్టలు గలీజ్ అయితే అని అందరు పోరు చెడ్డల మీద దానిల మీద అందరు ఇట్లా వస్తారు. పోరలు బచ్చగాళ్ళు ఇంకా రెడీ కాలేదు ఎవరు ఇడా. జరగండి 2 hours later. మామా ఎంటలేరు ఎవరు. ఇప్పుడైతే మనం జబరా స్టార్ట్ అయిపోయినాం. అందరం కూల్ లుక్కొని ఉన్నాం అందరం. అన్నా చూపాను ఒకసారి. ఏయ్ బాయ్.
హే గైస్, ఇక్కడ దగ్గర అయితే వీడియో చూశారు కదా. సో ఇక్కడ నుంచి అయితే నేను లేను, ఎందుకంటే కొంచెం నాకు ఇక్కడ నరం అయితే పట్టుకుంది. అది ఎందుకు పట్టుకుంది అంటే వినాయకుడు అయితే కూర్చెట్టినాం కదా టోచర్ మీద. సో ఆ టోచర్ మేము రిటర్న్ తీసుకెళ్లేటప్పుడు కొంచెం దాన్ని లేపాల్సి వచ్చింది. సో అప్పుడు లేపినప్పుడు ఇక్కడ పట్టుకుంది. సో అది నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ డాన్స్ చేసేటప్పుడు నాకు మెల్లమెల్లగా పెయిన్ అనేది చెస్ట్ దాకా ఇట్లా వచ్చేసింది ఆల్మోస్ట్. సో పెయిన్ నేను తట్టుకోలేక నేను ఇంటికైతే వచ్చేసినాను. సో మా ఫ్రెండ్స్ కూడా కొంచెం వాళ్ళు సఫర్ అవుతారు, ఇంకోటి నన్ను తీసుకొని వద్దనేసి ఇంటికైతే వచ్చేసిన. సో ఇప్పుడైతే తగ్గింది, నో ప్రాబ్లం. ఇప్పుడైతే నాకు తొందరలో గెట్ టుగెదర్ పార్టీ కూడా ఉంది మా ఫ్రెండ్స్ది. సో అది కూడా వీడియో అయితే చేస్తా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ దాకా ఎండ్ చేస్తున్నా. సో ఇంకో చిన్న క్లిప్ ఉంది వినాయకుడు నిమజ్జనం అనేది. సో అది ఒక చిన్న క్లిప్ ఉంది, అంత క్లారిటీ అయితే లేదు. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. సో ఐ హోప్ అందరైతే ఎంజాయ్ చేశారు అనుకుంటా. సో నేను కూడా ఎంజాయ్ చేసిన, కొంచెం చిన్న ప్రాబ్లం ఇట్లా అయిపోయిన వల్ల నేను ఎంజాయ్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్.